హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. ఈ రోజు నేను రివ్యూ ఇవ్వబోయే మూవీ పేరు యూత్, స్టారింగ్ కెన్ కరుణాస్, సూరజ్ వెంజర్మూడు, దేవదర్శిని ఇన్ ద లీడ్ రోల్స్. ఈ మూవీని కెన్నే డైరెక్ట్ చేశారు. హీరో అండ్ డైరెక్షన్ సేమ్ అంటే సీనియర్ అనుకుంటున్నారేమో, కెన్ కి ఇది హీరోగా డెబ్యూ అండ్ డైరెక్టర్ గా కూడా డెబ్యూ. ఇది వరకు ధనుష్ అసురన్ సినిమాలో ధనుష్ చిన్న కొడుకు రోల్ చేశారు. అలానే ధనుష్ సార్ మూవీలో కూడా ఆ వాటర్ పంప్ కొట్టే సీన్ లో చేసింది ఇతనే. ఇప్పుడు ఈ మూవీతో మన ముందుకు వచ్చారు. తమిళ్లో ఇది ఆల్రెడీ హిట్ అయిపోయింది, ఇప్పుడు తెలుగు డబ్బు వదిలారు. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఇట్స్ అ డీసెంట్ ఫన్ ఎంటర్టైనర్ అనిపించింది. ఒకప్పుడు ధనుష్ కొన్ని మూవీస్ తీశారు, రఘువరన్ బీటెక్, నవమన్మధుడు, తిరు. ఈ మూవీస్ లో ఒక టెంప్లెట్ ఉంటుంది. ఫస్ట్ అల్లరి చిల్లరగా తిరిగే హీరో తర్వాత చేంజ్ అవుతాడు అండ్ పేరెంట్స్ ని బాగా చూసుకుంటాడు, లైఫ్ సెట్ చేసుకుంటాడు. ఇదే టెంప్లెట్ శివకార్తికేయన్ డాన్ వచ్చింది. తర్వాత ఈ స్పేస్ ని ప్రదీప్ రంగనాథన్ క్యాప్చర్ చేశారు, ఎస్పెషల్లీ డ్రాగన్ మూవీతో. ఇప్పుడు అలాంటి స్టోరీతోనే కెన్ వచ్చారు. ఇంకా రీసెంట్గా తెలుగులో కూడా 90s షో లిటిల్ హార్ట్స్ ఈ నొస్టాల్జియా ఎలిమెంట్స్ అండ్ టీనేజ్ లవ్ స్టోరీస్ ప్రెజెంట్ చేసి సక్సెస్ అయ్యాయి. కానీ మనకు అలవాటైన టెంప్లెట్ అయినా కూడా కొత్తగా ప్రెజెంట్ చేస్తే చూసేయచ్చు. ఈ మూవీ అయితే మోస్ట్లీ సక్సీడ్ అయింది ఆ విషయంలో. ప్రవీణ్ ఇంటర్ చదివే కుర్రాడు, అల్లరి చల్లరుగా తిరుగుతూ ఉంటాడు, అమ్మాయిలు పిచ్చాడు, ఏదో ఒక అమ్మాయిగా పడతా ఉంటాడు. వాళ్ళేమో చీకొట్టేస్తారు. ఎలా ఉన్న ప్రవీణ్ లైఫ్లోకి ముగ్గురు అమ్మాయిలు వస్తారు. వాళ్ళ వల్ల తను ఎలా చేంజ్ అయ్యాడు అనేది స్టోరీ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ మోడ్లో వెళ్ళిపోతుంది. కెన్ అండ్ గ్యాంగ్కి తెలుసు వాళ్ళకి ఇంటర్ అబ్బాయి స్టోరీయే తీస్తున్నారని. సో సెల్ఫ్ అవేర్నెస్ అయితే ఉంది మూవీకి. ఆ ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది క్యారెక్టర్లో. ఆ ఫన్ కూడా అలానే జనరేట్ అవుతుంది. కొన్ని సీన్స్కి మనం సినిమాటిక్ లిబర్టీ అనుకోవాలి, బట్ ఈ మూవీ అయితే లైట్ హార్టెడ్ టోన్లో వెళ్తుంది కాబట్టి ఆక్వర్డ్ అని అయితే అనిపించలేదు. ఇంటర్వెల్ ఒక చిన్న రివీల్తో వస్తుంది. సెకండ్ హాఫ్ ఇంకెలా తీసుకెళ్తారో అనుకున్నా, బట్ ఇక్కడే కొంచెం డౌన్ అయింది మూవీ అనిపించింది. కొంచెం ప్రాబ్లమాటిక్ స్టఫ్ కూడా వస్తుంది. అయినో ఇంటర్ చదివే వాళ్ళు అలానే ఉంటారు, మెచ్యూరిటీ ఉండదు. బట్ ఈ మూవీ కూడా ఒక స్పెసిఫిక్ యంగర్ ఆడియన్స్ని టార్గెట్ చేసుకునే రాశారు, అలానే తీశారు కూడా. ఇలా మూవీ ఎటెళ్తుంది అనే టైంలో కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి. లాస్ట్ 30 minutes అయితే ఎమోషనల్ చేసేసారండి. నొస్టాల్జియా ఎలిమెంట్సే కాదు, పేరెంట్స్తో సీన్స్ కూడా మంచిగా ల్యాండ్ అవుతాయి. మూవీ ఎండేసరికి ఒక మంచి మూడ్తోనే బయటకు వస్తాం. డైరెక్టింగ్ అండ్ యాక్టింగ్ ఒకేసారి చేయడం కష్టమే, కానీ కెన్ మాత్రం 2 jobs మంచిగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. చాలా న్యాచురల్గా చేశారు. ఒక ఈజ్ ఉంది పర్ఫార్మెన్స్లో, కాన్ఫిడెన్స్ ఉంది. హీ ఓన్స్ ద సీన్స్ హీజ్ ఇన్. కొన్ని చోట్ల రైటింగ్ నార్మల్ ఉన్నా కూడా కెన్ వల్ల ఎంగేజ్ అవుతాం ఆ సీన్లో. డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ హిస్ గ్రోత్ యాజ్ అన్ యాక్టర్. ఇక డైరెక్టర్గా కూడా కెన్ సక్సీడ్ అయ్యారు. ఈ మూవీ తీసేటప్పుడు వాళ్ళు ఫిక్స్ అయ్యారు, ఇలాంటి టెంప్లెట్లో ఇలాంటి ఫన్ ఫిల్మ్ ఇవ్వాలనుకుంటున్నామని, అండ్ అదే డెలివరీ చేశారు. స్టోరీ బీట్స్ అండ్ ఆల్ కొంచెం ప్రెడిక్టబుల్ టు ద టీ ఉన్నా కూడా, ఇన్ఫ్యాక్ట్ మూవీలో బిగ్గెస్ట్ మైనస్ అంటే ఇదే. బట్ నెక్స్ట్ ఎలాంటి సీన్స్ వస్తే మనం ముందే గెస్ చేసేయచ్చు. బట్ పర్ఫార్మెన్సెస్ అండ్ ప్రెజెంటేషన్ వల్ల మనం ఎంగేజ్ అవుతాం. ఇక ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు, వీళ్ళ కాస్టింగ్ కూడా వర్క్ అయింది. ఒక లైన్ దాటితే క్రింజ్ అయ్యేదేమో, బట్ ఆ లైన్ అయితే దాటలేదు. ముగ్గురు క్యారెక్టర్స్ అండ్ స్టోరీ లైన్స్ నీట్గానే హ్యాండిల్ చేశారు. కానీ ఈ మూవీకి ఎమోషనల్ బ్యాక్ బోన్ అంటే మాత్రం అది పేరెంట్స్ క్యారెక్టర్సే. ఫాదర్ రోల్లో సూరజ్, మదర్ రోల్లో దేవదర్శిని ఇద్దరు చాలా బాగా సెట్ అయ్యారు. పేరింగ్ కూడా కొత్తగా ఉంది అండ్ కామెడీ సీన్సే కాదు, ఎమోషనల్ సీన్స్లో కూడా ఇద్దరు పర్ఫెక్ట్గా డెలివర్ చేశారు. ఈ మూవీకి ఇంకో మేజర్ స్ట్రెంత్ అంటే జీవి ప్రకాష్ మ్యూజిక్ అండి. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంటుంది. కొన్ని సీన్స్ అయితే సోల్లీ మ్యూజిక్ వల్ల ఎక్స్ట్రా ఇంపాక్ట్ వచ్చింది. చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. టెక్నికల్గా మాట్లాడుకుంటే ఈ మూవీ విజువల్స్ డీసెంట్. ఎడిటింగ్ అయితే అసలు ఈ విషయం గురించి చెప్పాలి. కొన్ని సీన్స్, కొన్ని మూమెంట్స్ ఇంకొంచెం సేపు హోల్డ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఈ మధ్య రీల్ స్టైల్ ఎడిటింగ్ అనేది చాలా పాపులర్ అవుతుంది అండ్ మూవీస్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ తెలుస్తుంది. కానీ ఫన్ జోన్లో ఉన్నప్పుడు ఈ స్టైల్ ఎంత అడ్వాంటేజ్ అవుతుందో, ఎమోషన్స్ ల్యాండ్ అవ్వాల్సిన టైంలో ఇది డిసడ్వాంటేజ్ అవుతుంది. ఆ బ్యాలెన్స్ అయితే కొంచెం మిస్ అయింది. అలానే నాకు నచ్చిన ఇంకొక సర్ప్రైజ్ అంటే, ఇందులో హీరో గ్యాంగ్లో చబ్బీ కిడ్ ఉంటాడు, తనకి సుమన్ శెట్టి గారు డబ్ చెప్పారు. అది నచ్చింది, సెట్ అయింది మంచిగా. ఇన్ఫాక్ట్ తెలుగు డబ్బింగ్ క్వాలిటీ కూడా బాగుంది, జోక్స్ కూడా ల్యాండ్ అవుతాయి డబ్ అయినా కూడా. సో మాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక రిలాక్సింగ్ ఫన్ మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీ ఒక లుక్ వేసేయచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని రివ్యూస్ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థైవ్యూ.